హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర దిశగా తీవ్ర అల్పపీడనం కదులుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరో 2 రోజులు అక్కడక్కడ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ కొన్ని చోట్ల తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే అటు రాయలసీమ, తెలంగాణలో అక్కడక్కడ రాగల 2 రోజులు ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలో మాత్రం రాగల 2 రోజులు ఉక్కపోతతో కూడిన వాతావరణం, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు పశ్చిమ బెంగాల్ సమీపంలో ఏర్పడిన అల్పపీడనం, ఇక్కడ అండర్లైన్ చేసి చూడండి, ఇక్కడ అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇది రాగల 24 గంటల్లో మరింత బలపడే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ బెంగాల్, ఒరిస్సాకి ఆనుకుని ఏర్పడినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇది రానున్న 2 రోజుల్లో వాయుగుండంగా బలపడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తర్వాత ఇది జార్ఖండ్, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల వైపు ఉత్తరంగా కదిలే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావం మన కోస్తాంధ్రపై అంతంత మాత్రంగానే ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజులు కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు మాత్రమే నమోదయ్యే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. చాలా చోట్ల ఉక్కపోతతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు తెలంగాణలో మాత్రం ఈ అల్పపీడనం ప్రభావం కొంతమేర చూపే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఈ అల్పపీడనం ప్రభావంతో రాగల 2 రోజులు ఇటు రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా ఈరోజు అక్కడక్కడ నమోదే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే, దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు మాత్రమే దక్షిణ కోస్తా జిల్లాలో పడే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ అల్పపీడనం ప్రభావం మన కోస్తాంధ్రపై అంతంత మాత్రంగానే ఉండే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తా విషయానికి వస్తే, మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే, ఉత్తర కోస్తాల్లో తేలికపాటి వర్షాలు మాత్రమే అక్కడక్కడ కొన్ని చోట్ల నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ అల్పపీడన ప్రభావం కొంతమేర తెలంగాణపై ఉండే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ జిల్లాలైన వికారాబాద్, సంగారెడ్డి, మహబూబానగర్, నాగర్ కర్నూల్, పనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఈ జిల్లాలకు. ఉరుములతో పడే వర్షాలు నమోదే అవకాశం ఉన్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టినట్టుగా అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే, తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, అదే ఏపీలో 21 డిగ్రీల సెల్సియస్ రాత్రి వేళ నమోదవుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే పగల వేళ 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, అదే ఏపీలో కూడా 31 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. పగలంతా తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యి రాత్రి, అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజులు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 3 రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు.
పగలల్లా ఎండలు తీవ్రంగా ఉండి సాయంత్రం అర్ధరాత్రి సమయంలో వర్షాలు అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమ్మదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.